అందరికీ నమస్తే. ఖమ్మం జిల్లాలో ఒక రైతు ఆత్మహత్య తెలంగాణలో అందరి రైతుల మనసును కలిచివేసింది. ఆయన ఒక వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు తీసిన వీడియో చాలా ప్రమాదకరంగా ఉంది. ఆయన వ్యవసాయం చేసుకునే పొలంలో వేరే కొంతమంది దాన్ని కబ్జా చేసే ప్రయత్నం చేసిండ్రు. జేసీబీలతో పొట్టలతో తవ్వేసిండ్రు. దానిలో కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన నేతలు ఉన్నారు, ఆ లోకల్గా ఉండేవాళ్ళు. ఆయన వీడియో తీసింది కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కాదు. కనీసం ఈ భూమి నా కుటుంబ సభ్యులకు మిగులుతుంది, కనీసం ఈ వీడియోను సీఎం రేవంత్ రెడ్డి గారికి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వాళ్ళకి చేరవేయండి అనేది ఆయన కోరిక, చివరి కోరిక. అది ఎందుకు డిప్యూటీ సీఎం అన్నాడు, ఎందుకు సీఎం అన్నాడు అంటే అక్కడ స్థానికంగా ఉన్నది కాంగ్రెస్ నేతలు. ఇబ్బంది పెట్టింది ఆయన పొలంలో పొయ్యి జేసీబీలతో తవ్వింది ఆ కాంగ్రెస్ వాళ్ళు కాబట్టి. ఒకసారి వినండి, ఆయన ఆడియో విన్న తర్వాత మనం మాట్లాడదాం మళ్ళీ. రెండు 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, అలాగే మరి పెంటాల రామారావు, అలాగే మరి గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారు. దయచేసి నా ముందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచన కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మరి ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దాం అనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏం లేదయ్యా. ఈ మందు బుడ్డి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏం లేదయ్యా. సర్వనాశనం కంటే తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. ఏంది రైతు బాధ? ఆయన చనిపోయే ముందు చెప్పిన వీడియో, దానిలో రాజకీయం లేదు. చనిపోయే ముందు చెప్పిన వాళ్ళు అబద్ధాలు చెప్తారని చెప్పడానికి కూడా వీల్లేదు. చనిపోయే ముందు, ఆయన ప్రాణం పోయే ముందు మాట్లాడిన మాటలు అవి. ఆయన ఎంఆర్ఓనే చర్యలు తీసుకుని ఉంటే, ఎస్ఐ కలిసిన అని చెప్తున్నారు, లోకల్ ఎస్ఐ. ఆ ఎస్ఐ కనుక చర్యలు తీసుకుని ఉంటే ఈ రైతు బతికేది. అసలు అక్కడ తప్పేం జరిగింది, అక్కడ ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు, వాళ్ళు ఎందుకు ఈ రైతును వేధించిండ్రు, ఎందుకు ఆయన పొలంలో జేసీబీలు దింపి తవ్విండ్రు, ఆ లోకల్గా ఉండే యంత్రాంగం కనుక పనిచేస్తే, వ్యవస్థ కనుక పనిచేస్తే ఈరోజు ఈ రైతు బతికి ఉండేవాడు. కలెక్టర్ దగ్గర పోతే కలెక్టర్ దొరకరు. ఈ కలెక్టరే కాదు, రాష్ట్రంలో ఏ కలెక్టర్ కూడా దొరకడు. ఎందుకంటే వాళ్ళకి 1,00,000 పనులు అప్పచెప్పిండ్రు. వాళ్ళ పనులు చేయడానికి వాళ్ళకి టైం సరిపోతలేదు. అవన్నీ రకరకాల పనులు వాళ్ళకి. ఈ సిస్టమే అసలు ఫెయిల్. ఇక్కడ సిస్టమ్ ఫెయిల్ కావడంతోనే ఈ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. దానిలో న్యాయమో అన్యాయమో ముందైతే అడ్రస్ చేయాలి కదా. ఎంఆర్ఓ విచారణ జరిపించాలి కదా. ఎస్ఐ అవసరమైతే తప్పు చేసిన వాళ్ళ మీద కేసు బుక్ చేయాలి కదా. ఈ రైతు చనిపోయిన కాన్స్టిట్యున్సీ ఏదో మారుమూల కాన్స్టిట్యున్సీ కాబట్టి పట్టించుకోలేదు అనుకోని కూడా ఛాన్స్ లేదు. అది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సొంత కాన్స్టిట్యున్సీ మధిర కాన్స్టిట్యున్సీ, చింతకాని మండలం. చింతకాని మండలం అంటే కూడా మీకు ఐడియా ఉండొచ్చు. దళిత బంధు చింతకాని మండలంలో 100% అమలు చేసిన మండలం అది. ఇక ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామం అంటున్నది. బోజట్ల ప్రభాకర్ అనే రైతు డిప్యూటీ సీఎం ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే. ఒక డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేల పరిస్థితి, రైతుల పరిస్థితిలో ఉంటే మిగతా మామూలు ఎమ్మెల్యేలు లేకపోతే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర ఏంది సిచ్యువేషన్? అసలు ఈ వీడియో వచ్చి దాదాపు 12 గంటలు దాటిపోయింది. రైతు ఆత్మహత్య చేసుకొని 24 hours దాటింది. ఇప్పటి వరకు ప్రభుత్వం తరఫున దీనిపైన విచారణ జరుపుతున్నట్లు కానీ, ఒక రైతు ఆత్మహత్య చేసుకున్నట్లు కానీ, అది ప్రభుత్వం దృష్టికి వచ్చినట్లు కానీ, అది డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీలో జరిగితే కూడా ఇప్పటిదాకా ప్రభుత్వం రెస్పాండ్ కాలే. అంటే మాకేం తెలియదా, మాకేం బాధ్యత లేదనుకుంటున్నారా? దీని మెయిన్ మీడియా కూడా ఎక్కడ, ప్రధానమైన మీడియా కాంగ్రెస్కు బాగా ఊదే ఏ ఛానల్ కూడా కనీసం ఈ వీడియోని కూడా ప్లే చేయలేదు. కనీసం రైతు చనిపోయిన విషయాన్ని కూడా ఎక్కడ రాలేదు. మీరు పేపర్లో కూడా చూడండి, 1-2 పేపర్లు వచ్చింది. ఆ పేపర్లు కాంగ్రెస్ సపోర్ట్ చేసే పేపర్లు కాదు. అంటే రైతు చనిపోతే కూడా వీళ్ళకి రాజకీయమే ఇంపార్టెంటా? రైతు చనిపోతే కూడా వీళ్ళు ప్రభుత్వాన్ని వెనకేసుకొని రావాలన్నా? ఇక్కడ ప్రభుత్వాన్ని రైతు చంపింది అనడం కాదు, వ్యవస్థ రైతును చంపింది. వ్యవస్థ అంటే ప్రభుత్వంలో వ్యవస్థ. మరి దీని మీద స్పందించాలి కదా. కనీసం ఆ లోకల్ పోలీస్, వీళ్ళ ఫాదర్ అంట
ఈ చనిపోయిన రైతు వాళ్ళ ఫాదరు ఇప్పుడు ఎవరెవరి పేర్లో చెప్పిండు కదా, కొన్ని పేర్లు చెప్పిండు కదా. ఎవరైనా సరే చనిపోయే ముందు చెప్పినది వాంగ్మూలం. అది వాళ్ళు ప్రాణం పోయే ముందు మాట్లాడింది వాంగ్మూలం కింద తీసుకుంటారు. ఈయన పేరు చెప్పిండు కదా, వాళ్ళ మీద కంప్లైంట్ చేస్తే లోకల్ పోలీస్ స్టేషన్లో కనీసం కంప్లైంట్ కూడా తీసుకోలేదంట వీళ్ళ ఫాదర్ పోతే. ఎందుకు తీసుకోలేదంటే చెప్తాను నేను మీకు. ఎందుకు తీసుకోలేదు, ఏంది వీళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏంది, తీసుకోవచ్చు కదా అంటే తీసుకోరు. ఎందుకు తీసుకోరు అంటే ఈయన చెప్పిన పేర్లలో ఇట్లాంటివి ఉంటాయి. ఇంకో ఈయన ఒకటి బాగా తిరుగుతుంది, కిషోర్, కూరపాటి కిషోర్. అలాగే మరి పెట్టారు రామారావు, అలాగే మరి గుర్రం, ఈయన కూరపాటి కిషోర్ అండి. ఈయన అలాగే మరి అలాగే ఈయన లోకల్ కాంగ్రెస్ లీడర్ అక్కడ. మరి బట్టి విక్రమార్క అనుచరుడా, బట్టి విక్రమార్క దగ్గరనా, లేకపోతే ఈ కాంగ్రెస్ అంత ఇంపార్టెంటా ఏందో తెలియదు. ఆయన చనిపోయే ముందు చెప్పిన కొన్ని పేర్లలో ఇది ఒక ఫోటో ఒకటి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఇక మిగతా వాళ్ళ ఫోటోలు ఏం తిరుగుతలేవు. కనీసం రైతులకు ధైర్యం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కదా. ఎక్కడెక్కడనో కాంగ్రెస్ లీడర్లు కింది స్థాయిలో ఏం చేస్తున్నారు. 6 నెలలు కానీ గవర్నమెంట్ ఏదైనా పథకం అమలు చేయనంటేనేమో మేము మొన్ననే వచ్చినామని చెప్పడానికి వస్తుంది. కానీ పనులు మాత్రం బాజాప్తా చేస్తున్నారు. ఇసుక దందాలు చేస్తున్నారు, ఇగో వెనుక ఉండి మొత్తం నడిపిస్తున్నారు, భూములు బెదిరించి కబ్జాలు చేస్తున్నారు, చేల్చి మొత్తం చేస్తున్నారు. మరి పైనుంచి కంట్రోలింగ్ లేదా, పార్టీ మీద కంట్రోల్ లేదా, పార్టీ క్యాడర్ మీద కంట్రోల్ లేదా, లేకపోతే ఏం చేశారు కదా అమాయకులు, రైతులు అమాయకులు, లేకపోతే బక్కోని భూములు కబ్జా చేస్తే ఎవరు పట్టించుకుంటారు అనుకుంటున్నారో తెలియదు. కానీ ఎక్కడో ఫెయిల్యూర్ ఉంది. ఈ రైతు ఆత్మహత్యకు అక్కడ ఎవరి పేర్లు చెప్పినారో వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలి, రైతులకు ప్రభుత్వం ధైర్యం చెప్పాలి. అసలు డిప్యూటీ సీఎం ఎక్కడున్నాడో తెలియదు. బట్టి విక్రమార్క ఆయన సొంత కాన్స్టిట్యున్సీలో వ్యవహారం జరిగితే ఇప్పటిదాకా దాని మీద స్పందించాలి ఆయన. ఇక రాష్ట్రంలో ఏదో జరిగితే వీళ్ళు పట్టించుకుంటారని, బాధ్యతగా ఉంటారని ఎట్లా అనుకోవాలి మనం. తెలంగాణలో ఇట్లాంటి గొడవలు చాలా జరుగుతున్నాయి. అసలు నిన్న మొన్న అయితే సెల్ ఫోన్ కెమెరాల ముందు చంపుకుంటున్నారు. ఎన్ని మర్డర్లు, ఒక జూన్ నెలలోనే 26 మర్డర్లు అయినాయి రాష్ట్రంలో. రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. వాళ్ళ బాధలేంది, వాళ్ళ కథలేంది, వాళ్ళ భూములు ఎవరు కబ్జాలు చేస్తున్నారు, అసలు ఈ పర్టికులర్గా ఈ కేసులో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, వీళ్ళు చేసిన తప్ప ఒప్ప, ఆయన చనిపోతే ఆయన చెప్పిండు వాళ్ళ మీద కేసులు బుక్ చేయాలన్న మినిమం ఇంగితంగానే ఉండాలి కదా. ఇక అడిగితోడు లేడు, చెప్పేవాళ్ళు లేడు అన్నట్టు అయిపోయింది ప్రస్తుతం పాలనలో. ఓ సిస్టమ్ లేదు, అడిగేవాళ్ళు లేరు, ఒక బాధ్యతగా చెప్పేవాళ్ళు లేరు సమాధానం. ఈ రైతు ఆత్మహత్య విషయంలో మాత్రం ప్రభుత్వం సీరియస్గా రెస్పాన్స్ కావాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఒకసారి ఇట్లాంటి కిరికిర్లు మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలు చాలా దారుణాలు చేస్తున్నారు కాన్స్టిట్యున్సీలలో, అది మీకే నష్టం. దీన్ని కంట్రోల్ చేసిన బాధ్యత కూడా మీ పార్టీ పెద్దలపైనే ఉంది. ఈ ఖమ్మం చింతకాని మండలం రైతు విషయంలో మాత్రం డిప్యూటీ సీఎం స్పందిస్తారా, సీఎం స్పందిస్తారా, దానిలో జరిగిన అన్యాయం ఏంది, ఒక రైతు ఆత్మహత్య ఆయన జీవితాన్ని ఆయన ప్రాణాన్ని తీసుకునే స్టేజ్కి పోయినట్టే అక్కడ ఎంత ఘోరం జరిగిందో కూడా అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం దీన్ని వెంటనే స్పందించాలని కోరుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.